దేవుని నా స్తోత్రం మేరకు నా వందనాలు. దేవుడు గత గుడ్ ఫ్రైడే మొదలుకొని ఈ గుడ్ ఫ్రైడే వరకు కూడా దేవుడు కాచుకోవాలని దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏదేమో మనమందరం కూడా దేవుని యొక్క మందిరంలో కూడి ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మనము ఆయనకి ఎంతగానో స్తోత్రాలు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇంకా ఎంత చెప్పినప్పుడు కూడా సరిపోదు. కానీ ఇది నాన్న ఎవరైతే దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు చెప్పే చక్కనైన ఆలోచన మాటలు వినడానికి ఎవరైతే వచ్చిన వారితో మనలో దేవుడు చెప్పేది ఏంటంటే, దైవ సేవలుగా నేను చెప్పడం కాదు, అపరాజు దేవుడి మీద మాట్లాడుతున్నాను కనుక వింటున్న వారిని గ్రహించి దానికి లోబడి వచ్చిన వెళ్ళిపోయిన కాకుండా దాన్ని ఆచరిస్తూ దేవుని యొక్క అడుగుజాలను నడిచినట్లయితే ఆయన మన గొప్పగా చూపిస్తాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే యేసయ్య సిలువలో తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టక ముందు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గొప్పగా దీవించడానికి, ఆశ్రయించడానికి, అలాగే ఆయనలో ఉన్న ప్రేమను ప్రతి ఒక్కరు కూడా పంచడానికి భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చేసిన పనిని బట్టి ఆయన భయంకరమైన ఇబ్బందులు పడుతూ, భయంకరమైన కష్టాలు పడుతూ చివరికి తను చేయని తప్పుకి ఆయన సిలువలో మరణించడానికి సిద్ధపడి ఉన్నాడు. కానీ ఆ లోకంలో ఉన్నప్పుడు ఆ కాలంలో ఎవరైతే మనుషులు ఉన్నారో వారు ఆయన ఎంతగానో హింసించినప్పుడు కూడా ఒకటే మాట, నా తండ్రి ఏదైతే పని అప్పగించున్నాడో దాన్ని నేను పూర్తి చేయడానికి వచ్చున్నాను, నేను పూర్తి చేస్తున్నాను, చివరికి నా ప్రాణం పోయినా పర్లేదు, అదంతా కూడా నా తండ్రి ఇష్ట ప్రకారం జరుగుతుంది అనే మాట ఆయన నోటి వచ్చి దేవుని స్తోత్రం కనుక అంత భయంకరమైన వేదనలు, అంత భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆయన కోసం ఆయన చూసుకోలేదు కానీ అక్కడ ఆయన సిలువ రానులో వేలాడుతూ చక్కనైన 7 మాటలు పడుతున్నాడు. ఆ చక్కనైన 7 మాటలు ఒక్కొక్క మాట వింటున్నారు కనుక విని మీరు గ్రహించి దానిలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వాటిని చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయించున్నారు, మీరు ఎరువులు కనుక మీరు క్షమించమంటున్నాను. మొదలుగా చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమైన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి, జాగ్రత్తగా గమనించండి. ప్రజలు వారు కపాలమైన స్థలంలోకి వచ్చినప్పుడు, వీరు మన ఈ ఊరిలో ఏ ప్రాంతంలో అయితే కొండల దగ్గర ఉంటున్నారో వారందరూ కూడా కొండల కోసం తెలుసు. అలాగే యేసయ్యని సిలువ వేయడానికి వచ్చినప్పుడు ఆ సిలువ వేసిన కొండ పేరు ప్రాంతం చూసినట్లయితే కల్వరి, కపాలమైన దాని అంతము కల్వరి. ఆ కల్వరి అనే స్థలానికి వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని, ఈ ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేశారు. ఇక్కడ చూసినట్లయితే యేసయ్య ఎంతో మంచివారు, ఆయనలో ఏ పొరపాటు ఏ తప్పు లేకున్నప్పుడు కూడా అక్కడ 2 దొంగలు భయంకరమైన హత్యలు చేస్తూ అనేక మంది ఇబ్బందులు పెడుతూ అనేక మంది బాధ పెట్టడం ద్వారా వారు ఆ శిక్షకి అర్హులు. కానీ యేసయ్య ఆ శిక్షకి అర్హుడు కాదు. తర్వాత కింద వచ్చిన 34, యేసు తండ్రి మీరు ఏమి చేయించినారు, మీరు ఎరువురు కనుక మీరు క్షమించమని చెప్పారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పై వచనాలు చూసినట్లయితే 2 దొంగలతో కూడి యేసుని సిలువ వేస్తున్నారు. ఆ సిలువ మ్రానులో ఆయన ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, కష్టపడుతున్నప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నాడు, తండ్రి మీరు ఏం చేయించినారు, వీరు ఎరువులు కనుక వీరు క్షమించమని. భక్తులు చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా జాగ్రత్తగా వినండి, ఆయనతో పాటు 2 దొంగలు ఉన్నారు, వారు తప్పు చేసిందని యేసే తప్పు చేయలేదు. ఆయనతో పాటు ఆయనైతే సిలువ మీద ఉన్నారు, ఆయనకు ఎదురుగా ఉన్న వ్యక్తుల కోసం చూసినట్లయితే ఆయనకు ఎదురుగా ఉన్నవారు సైనికులు. ఆ సైనికులు చేసిన పని ఏంటంటే, యేసయ్య తప్పు చేయకపోయినప్పుడు కూడా తప్పు చేస్తున్నాడని చెప్పి ఆయనకు భయంకరమైన కొరడాలతో కొట్టడం ద్వారా, భయంకరమైన చెంపదెబ్బలు కొట్టడం ద్వారా, చివరికి ఆ భయంకరమైన ఆ ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టినప్పుడు కూడా యేసయ్య ఆ బాధను అనుభవిస్తూ ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు తెలుగు కనుక మీరు క్షమించమని దేవుడిని అడిగి ఉన్నాడు. అనగా తండ్రిని అడిగి మొదటి మాట. రెండవ విషయం చూసినట్లయితే, యేసయ్యని ఇంకా సిలువ ఎక్కించక ముందు ఆ కాలంలో ఉన్న రాజు దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఆ రాజులలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారికి చక్కనైన సంవత్సరానికి ఏదో ఒక పండుగ వచ్చేది. ఆ పండుగ వచ్చినప్పుడు వారు చేసిన మంచి పని ఏంటంటే, ఎవరైతే ప్రజలకు ఇష్టకరంగా ఉన్నారో వారిని విడుదల చేస్తారు, వారికి ఇష్టం లేని వారిని అయితే జైల్లో పెడతారు. అక్కడ చూసినట్లయితే యేసయ్య ఒక పక్కన ఉన్నారు, దొంగ ఒక పక్కన ఉన్నాడు. దొంగ పక్కన ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే,
యేసయ్య మంచివాడే అయినప్పుడు కూడా వారిలో ఉన్న తత్వం అనగా ప్రజలు ఉన్న తత్వం సరిగా లేకపోవడం ద్వారా మాకు యేసయ్య వద్దు, దొంగ కావాలని అడిగి ఉన్నారు. అయినప్పుడు కూడా అంత భయంకరమైన బాధ వేదన, ఇంకా సిలువ ప్రాణం ఇంకా ఎక్కలేదు, సిలువ ఇంకా కూడా ఆయన భుజాల మీద ఎత్తుకోలేదు. అయినప్పుడు కూడా ఆయన నడిచే మార్గం చాలా భయంకరమైనదని తెలుసుకున్నప్పుడు కూడా నన్ను విడిచిపెడతారేమో అని అనుకోలేదు, కానీ మనసు అనుకోవచ్చు నన్ను విడిచిపెడతారు, ఆ దొంగను జైల్లో వేస్తారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే జైల్లో ఉన్న దొంగని విడిచిపెట్టమన్నారు, కానీ యేసయ్యని విడిచిపెట్టొద్దన్నారు. అప్పుడు కూడా ఆయన పలుకుతున్న మాట, తండ్రి వీరు ఎంత గోల చేస్తున్నారు, ఎంత కేకలు పెడుతున్నారు, అయినప్పుడు కూడా వీరిని క్షమించమని దేవుడు అడుగున్నాడు. ఇది రెండో విషయం. మూడో విషయం చూసినట్లయితే యేసయ్య ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏమిటంటే మందిరంలో అనేక మంది ప్రజలు దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క పాటలు, వాయిద్యాలతో స్తుతి అర్పణ జరగాల. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే కొద్ది దినాల వరకు కూడా దేవుని యొక్క మందిరంలో సువార్త లేకపోవడం వల్ల బయటనున్న వ్యక్తులందరూ వచ్చి దేవుని మందిరంలో వారి యొక్క వ్యాపారాలు అన్నీ కూడా చేయడం చూసిన యేసయ్య ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న వాహనాన్ని కూడా తరుముతూ ఇక్కడి నుంచి పోతారా లేదని చెప్పి గర్దించినప్పుడు కూడా అనేక మంది ప్రజలు ఏం చేస్తున్నారు, ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఈయన మాకు వ్యతిరేకం ఉన్నాడు కనుక ఈయన మేము సిలువ ఎక్కించాలా, ఆ సమయం ఎప్పుడు వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మేము ఏదో ఒక రీతిగా ఇరికించాలనే విషయము వారు మనసులో పెట్టుకున్నారు. యేసయ్య కూడా తెలుసు ఈ దినాన్ని నేను వెళ్ళబడుతున్నానంటే ఒక దినాన్ని నాకు శిక్ష వస్తుంది, బాధ వస్తుందని. కానీ ఆయన అది తలంచుకున్నాడు. కొద్ది దినాల తర్వాత జరుగుతుంది అనుకున్నాడు, కానీ మనసులో మార్పు అనేది లేకుండా అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈయన ఎప్పుడు దొరుకుతాడా, ఈయన ఎప్పుడు సిలువ వేద్దామని చెప్పి కాసుకుని కూర్చున్నారు. చివరికి వచ్చినప్పుడు మాకు ఆ దొంగ వద్దు, యేసయ్యే కావాలని అంటారేమో అనుకున్నారు, కానీ అక్కడ యేసయ్య వద్దు, దొంగే కావాలన్నారు. ఇక్కడ చూసినట్లయితే అంత భయంకరమైన స్థితిలో కూడా యేసయ్య ఒకటే పడుతున్నాడు. నేను అనేక మందిని నా తండ్రి చిత్తం ప్రకారంగా స్వస్థపరుచున్నాను, అనేక మందికి ఎంతో బాధ ఉన్నప్పుడు, ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు నేను వాళ్ళని విడుదల చేస్తున్నాను. కానీ చివరికి ఎవరో కూడా నా వంక కూడా చూడలేదు. నేను బాధపడుతున్న బాధను చూసి కూడా నా తండ్రి ఎందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎందుకు మా కోసం నువ్వు చనిపోతున్నావు అనే మాట కూడా అనలేదు అని చెప్పి వీరు చేస్తున్న తప్పును కూడా దేవుడు తెలుసుకుని ఒకటే మాట అన్నాడు. అక్కడ ఉన్న ప్రజలతో కూడా చెప్పలేదు, కానీ ఆయన మనసులో అనుకున్న మాట ఏంటంటే వీరు ఎంతగానే ప్రేమించినప్పుడు కూడా వీరు నన్ను మర్చిపోయి ఉన్నారు. కానీ తండ్రి నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావు, నీ పని నిమిత్తం నేను భూమి మీదకి వచ్చినాను, ఒకసారి వారిని క్షమించి వారు ఏం చేయించున్నారో వారు తెలియదు కనుక దయచేసి వారిని క్షమించిన ఆయన అడుగుతున్నాడు. అందుకోసమే యేసయ్య అంటున్న మంచి మాట ఏంటంటే అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు మనం ఏ తప్పు చేసినా ఏ పొరపాటు చేసినప్పుడు కూడా ఆ పొరపాటుని సరిదిద్దడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక మనం అనుకోవచ్చు దేవుడు ఏదో ఒక రీతిగా మనం క్షమిస్తాడు కదా, మనం పర్లేదు కదా అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఒక రోజు 2 రోజులు దేవుడు క్షమిస్తాడు, 3వ రోజున కొద్ది దినాలు గడిచిన తర్వాత మన శరీరం మన బుద్ధి సరి లేకున్నట్లయితే ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్న మంచి పని ఏంటంటే భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు కూడా ఒకటే మాట పలికాడు, నా తండ్రి ఏదైతే పని అప్పగించున్నాడో దాన్ని చేస్తున్నాడు కనుక మీరు ఎన్ని మాటలు పలికినప్పుడు కూడా వారిని క్షమించమని దేవుడు అడుగుతున్నాడు. క్షమించమని అడిగి ఆయన ఏం చేస్తున్నా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 27-22. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేసినని వారు అడుగుగా సిలువ వేయమని అందరూ చెప్పారు. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడుగుగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు ఇక్కడ చూసినట్లయితే మొదటగా నేను చెప్తున్నాను, ఇక్కడ పిలాతుని రాజు దగ్గరికి యేసుని తీసుకొచ్చినప్పుడు పిలాతు చేసిన మంచి పని ఏంటంటే ఈయనలో నాకు ఏ తప్పు కనబడతలేదు, ఈయనలో ఏ లోపం కనబడతలేదు. చివరికి నేను ఏదైనా మాట పలుకుదామన్నప్పుడు కూడా ఆయన స్వభావం చూసినప్పుడు నాకు జాలి కలుగుతుందని చెప్పి పిలాతు అన్నప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ కూడా చేసిన పని ఏంటంటే మాకు దొంగే కావాలి కానీ యేసయ్య వద్దన్నారు. ఆ మాటలు విన్నప్పుడు పిలాతులో కూడా బాధ కలిగింది. ఏంటి ఇంత మంచి వ్యక్తిని వీరు సిలువ వేయమంటున్నారు, దొంగను విడిచిపెట్టమంటున్నారు అని చెప్పి ఇంకా ఆయన తట్టుకోలేక పక్కన వాళ్ళు అడుగుండొచ్చు, ఏంటి ఇంత భయంకరమైన ప్రజలు
తప్పు చేయలేని వాడిని శిక్షించమన్నారు, తప్పు చేసిన వాడిని విడిచిపెట్టమన్నారు అని చెప్పి ఆయన పక్కవాడిని అడగచ్చు. కానీ అక్కడ ఉన్న అధికారి చెప్పిన మాట ఒకటే, నువ్వు కానీ ఎలా కానీ చేయకున్నట్లయితే ఈ ప్రజలందరూ కూడా యేసేని దొంగలు విడిచిపెట్టి నీ మీద ఎక్కడ పడిపోతారు, వచ్చి పడిపోతారు కనుక దయచేసి వారికి ఏదైతే ఇష్టకరం ఉందో అదే చేయమని అడిగినప్పుడు ఆ మాట ప్రకారంగా యేసేని సిలువ వేయమన్నాడు, దొంగలు విడిచిపెట్టమన్నాడు. ఆ మాట పలికినప్పుడు కూడా ఒకటే తీర్మానము, ఈయనలో నాకు ఏ తప్పు దొరకట్లేదు కనుక నేను ఈ మాట పలుకుతున్నానని చెప్పి పలికిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే తన 2 చేతులు కూడా నీటితో శుభ్రం చేసుకున్నాను. దానికి అర్థం ఏంటంటే నేను చేసిన తప్పే, కానీ ఈ తప్పును నేను సరిదిద్దుకోవడానికి మరలా నేను నా చేతిని శుద్ధిపరచుకుంటున్నానని చెప్పి ఆయన 2 చేతులు కూడా మనము ఈ వాక్యంలో చూస్తున్నాం. రెండోదిగా కరుణామయుడైన సినిమాలో కూడా ఈ విషయం మనం చూడవచ్చు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎందుచేత దేవుడు ఈ మాట పలుకుతున్నానంటే భయంకరమైన రాజు యొక్క ప్రవర్తన కూడా ఏమైపోయిందంటే యేసేని చూసి ఈయనకి ఎందుకు సిలువ వేయడము, ఈయన చాలా మంచివాడు, ఈయన ద్వారా మంచి జరుగుతుంది కానీ చెడు జరగలేదు కదా అనే విషయాన్ని ఆయన గమనించి అన్నాడు. కానీ మనుషులు పెట్టే గోల ద్వారా ఇంకా ఆయన మనసు మార్చుకొని సిలువ మార్గంలోకి యేసేని తీసుకువెళ్ళమని ఆయన ఆజ్ఞాపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే మాట, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మన బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నా చివరికి మన కుటుంబ సభ్యులు కూడా ఉన్నప్పుడు కూడా వారు చేసే పని ఏంటంటే కష్టకాలం వచ్చినప్పుడు అందరూ కూడా నాతో ఉంటారు కదా అనుకోవచ్చు. యేసే కూడా అనుకోవచ్చు, నేను ఇంతగా వీరిని ప్రేమించున్నాను, ఇంతగా వీరిని స్వస్థపరుచున్నాను, ఇంతగా నేను వారి కోసం జాలిపడి ఉన్నాను కనుక ఒకడు కాకపోతే ఒకడైనా వచ్చి నాకు యేసే కావాలని అడుగుతాడేమో అనుకున్నారు. కానీ చివరికి అందులో ఉన్న వారందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, మాకు యేసే వద్దు, దొంగే కావాలన్నా. ఆయన మన ఈ మాటలు వింటున్నప్పుడే మనకు బాధ కలుగుతుంది. కానీ ఆ శిలువ పురాణం ఎక్కకముందు, ఆ శిలువ తన భుజాల మీదకి ఎత్తుకోకముందు ఆ మాటలు విన్నప్పుడు ఆయన ఎంత కన్నీరు కార్చుంటాడో ఆ దినాన్న మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పడిన బాధ, ఆయన పడిన కష్టం ఈ లోకంలో ఎవరు కూడా పడలేదు. అయినప్పుడు కూడా ఒకటే తీర్మానం, తండ్రి మీరు ఎంత తప్పు చేసినప్పుడు కూడా మీరు శిక్షించద్దు, మీరు క్షమించమని అడిగాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో కూడా దేవుడు చెప్తున్నాడు, నీకు దిగులు ఉందా, బాధ ఉందా, నీతో పాటు ఉన్న బంధువులు నేను బాధ పెట్టొచ్చేమో, నీతో పాటు ఉన్న స్నేహితులు చివరి కుటుంబ సభ్యులు కూడా బాధ పెట్టొచ్చేమో, ఒకటే తీర్మానం, నా దేవుడు ఎలాగైతే బాధను ఓడ్చుకుని వారు క్షమించమని ఎలాగైతే అడిగి ఉన్నారో మీరు కూడా అదే మనసుకొని దేవుడు ప్రార్థన చేసినట్లయితే పరలోక రాజ్యంలో దేవుడు మిమ్మల్ని ఎవరైతే బాధపడుతున్నారో వారు క్షమిస్తారు. దేవుని స్తోత్రం కలుగుతారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయనకి ఇంకా చివరికి ఆయన నోట్లో మాట పలకడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనప్పుడు కూడా ప్రజలు పెట్టే గోల, ప్రజలు పెట్టే కేరింతలు చూసినప్పుడు రాజు నోటంట మాట రాలేదు. చివరిగా యేసయ్య బాధ అనుభవిస్తున్నాడు. ఒకటే, ఆయన వస్త్రాలు తీసివేస్తున్నారు, చిన్న అంగి పెట్టి ఉన్నారు, తల మీద ముళ్ళ కిరీటము, భయంకర ఇబ్బందులు, భయంకరమైన కష్టంలో కూడా ఒకటే మాట, తండ్రి వాళ్ళు ఏం చేయదన్నారు. తర్వాత చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచనం. 5వ అధ్యాయము 44 వచనం. నేను మీతో చెప్తుందేమనగా, మీరు పరలోకమున్న మీ తండ్రి కుమారుడై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చాలా చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నా తండ్రి పని నిమిత్తం నేను భూమి మీదకి వచ్చున్నాను, ఆయన పని ఏది అప్పగించున్నాడో అదంతా కూడా నేను చేస్తున్నాను కనుక నీ పొరుగు వాడు లేకపోతే నీ స్నేహితులు నిన్ను ఎంత బాధ పెట్టినప్పుడు కూడా ఒకటే తీర్మానము, నా తండ్రి పై ఉన్నాడు కనుక ఆయన ఇచ్చే దీవెన కావాలనే మాట పలకను. కానీ వీడు ఏదైపోవాలన్న మాట మీ నోటకు రావద్దని పలుకుతున్నాను. మరలా చదువుతున్నాను, నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమున్న మీ తండ్రి కుమారులే ఉన్నట్లు దేవుడు అంటున్నాడు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు మీరు పరలోక రాజ్యంలో ఉన్న యెహోవా దేవుడికి కుమారులు ఉన్నట్లయితే మీ ముందు శత్రువులు ఉన్నప్పుడు కూడా వారు క్షమించిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ మాట వింటున్న మనం కూడా చేయవలసిన పని ఏంటంటే, ఈ లోకంలో మన జీవితకాల ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దిగులు పడదు, భయపడద్దు. అది ఎంత భయంకరమైన కష్టమైనప్పుడు కూడా
నా తండ్రి నన్ను ఎంతైతే ప్రేమించి నన్ను విడుదల చేసి ఉన్నాడో మిమ్మల్ని కూడా అదే స్థితిలో పెట్టడానికి దేవుడు సిద్ధంగా. అది ఎప్పుడు జరుగుతుందంటే మన హృదయంలో ఎంత బాధ ఉన్నా, ఎదట బాడు మనం కొట్టడానికి వచ్చిన, చివరికి తిట్టడానికి వచ్చిన, ఇంకా మనం ఎదురు పడినట్లయితే అనేక మంది మాటలు పడకడానికి వాడు ముందుకు వచ్చినప్పుడు కూడా ఒకే దేవుడు అంటున్నాడు, మీరు పరలోక రాజ్యంలో తండ్రి కుమారులుగా ఉండాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారు మొట్టమొదటిగా చేయడం పని ఏంటంటే మీ శత్రువులను క్షమించిన దేవుడు అంటున్నాడు. ఈ దినాన ఈ మొదటి మాటలో దేవుడు అంటున్నాడు, యేసయ్య అనేక శ్రమలు పడినప్పుడు కూడా ప్రతి ఒక్క బిడ్డను చూసి ఎలాగైతే క్షమాపణ తన తండ్రిని కోరి ఉన్నాడు, ఏ విషయంలో కూడా వారు బాధ పెట్టదు, తన తండ్రిని ఎలాగైతే విజ్ఞాపనం చేస్తున్నాడు, మీరు కూడా అదే రీతిగా ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో వారిని క్షమించమని మీరు అడిగినట్లయితే యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన సంతోషంగా రాజ్యంకు వెళ్ళినప్పుడు మనం చూసి ఎలాగైతే చక్కని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ దేవుడు మీరు పొందాలని దేవుడు పెట్టుకోడుతుంది. దేవుని స్తోత్రం కలుగుతారు. మొదటి మాట విన్నారు. ఈ మొదటి మాటలో దేవుడు అంటున్నాడు, మరలా మాట చెప్తున్నాడు, ఆయనకు భయంకరమైన కష్టము, భయంకరమైన ఇబ్బంది, చివరికి ఎవరైనా వచ్చి నన్ను దేవా నీకు ఎంత బాధ వచ్చింది, కష్టం వచ్చింది అనే మాట పలుకుతారేమో అనుకున్నారు, కానీ ఎవరు కూడా మాట పలకలేదు. అయినప్పుడు కూడా పలకలేని వారి కోసము ఆయన అనొచ్చు, ఎందుకు నా మాట పలకట్లేదు, ఎందుకు నన్ను నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు అన్న మాట అనొచ్చు. కానీ ఒకటే మాట అన్నాడు, తండ్రి మీరు ఏమన్నప్పుడు కూడా మీరు చిన్న పిల్లలతో స్వభావం కలిగి ఉన్నారు కనుక మీరు క్షమించమని అన్నాడు. రెండో విషయం చూద్దాం. రెండోదిగా చూసినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశాల ముందు. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. 23 చదువు. ఆయన దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. చూసినట్లయితే మరలా చదువుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించిన విషయం ఏంటంటే ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము, ప్రార్థన చేయవలసిన విషయం ఏంటంటే మనతో కూడా యేసయ్య ఎప్పుడు కూడా ఉండాలి, ఆయన మనతో నడవాలి, అలాగే ఆయన మనతో ఎల్లప్పుడూ కూడా మనకు సహాయం చేయాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే చక్కగా తినేసి చక్కగా పడుకోవడం కాదు, మన పని చేసుకోవడం కాదు. ఆయన ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు, ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా నీతో దేవుడు ఉండాలంటే, ఆయనతో నీకు మంచి సంబంధం కలిగి ఉండాలంటే మొట్టమొదటి చేయడం పని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. రెండోది ఏదైతే దేవుడు అడుగుతున్నాడో దాని ప్రకటనగా నువ్వు నడవాలి. మూడోదిగా యేసయ్య నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు విని గ్రహించేవాడు ఉంటారు. దేవుని స్తోత్రం కలగాలి. యేసయ్య చెప్పే మాట వినాలా, ఆ విన్న మాటను బట్టి నువ్వు ఆ విన్నాలే విడిచిపెట్టకూడదు, కానీ ఆ మార్గంలో నువ్వు నడవాలి. మూడోదిగా చూసినట్లయితే ఆ నడిచే మార్గంలో నీకు ఎంత భయంకరమైన కష్టం వచ్చినప్పుడు కూడా నా యేసయ్య నా ముందు ఉన్నాడు, నా వెనకాల ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు కనుక నేను భయపడిన మాట నేను ఉన్నాడు ఎప్పుడైతే వస్తుందో దేవుడిని బహుగా దీవిస్తాను. దేవుని స్తోత్రం కలగాలి. అందుకే దేవుడిని చదువుతున్న మరలా 23 లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. ప్రయాణపడిన నేరస్తులు కూడా ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ప్రేమ దేవుడు ఎట్లా మొట్టమొదటి చూడండి, ఇక్కడ ఇద్దరు దొంగలు కూర్చుని ఉన్నారు. మొట్టమొదటి భూమి మీద ఉన్నప్పుడు యేసయ్యతో పాటు కూడా వారు కూర్చుని ఉండొచ్చు. వారికి యేసయ్య తెలియకపోవచ్చు, దొంగలకి యేసయ్య కూడా దొంగలకు తెలియకపోవచ్చు. కానీ ఆయన శిలువ ప్రాణం ఎక్కేటప్పుడు ఎవరైతే భయంకరమైన తప్పు చేస్తున్నారో, ఎవరైతే దోషం మాట్లాడారో, ఇంకా చివరికి మనుషుల్ని ఎవరైతే చంపి ఉన్నారో వారందరితో పాటు యేసయ్యని కూడా శిలువ వేస్తున్నారు. దేవుని స్తోత్రం కలగాలి. అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక దొంగ అన్న మాట ఏంటంటే, కుడి పక్కన ఎడమ పక్కన ఇద్దరు దొంగలు మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఒకడు అంటున్నాడు, యేసయ్య నువ్వు గొప్పవాడు కనుక నిన్ను నీవు రక్షించుకుని నన్ను రక్షించవా అని అడిగినప్పుడు యేసయ్య అనొచ్చు, ఎందుకు నువ్వు మాట పలుకుతున్నావు అని అనొచ్చు. కానీ యేసయ్య అనలేదు. ఆయన వేదనతో బాధతో ఉండి ఆయన తన తండ్రి పని
పూర్తి చేస్తున్నాను, ఇంకా కొద్ది సమయంలో ఆయన ఇచ్చిన పని పూర్తవుతుందని చెప్పి ఆయన మౌనం ఉన్నాడు. కానీ ఆయనతో పాటు ఉన్న వేరొక దొంగ అంటున్నాడు ఒకటే మాట, మనమైతే భయంకరమైన తప్పు చేస్తున్నాం, మనమైతే భయంకరమైన పొరపాటు చేస్తున్నాం, కానీ యేసయ్య ఏ తప్పు చేయలేదు కనుక నువ్వేంటి చేత మాట పలుకుతున్నావు. దొంగ నచ్చి వేరొక వాడు, నువ్వేంటి యేసుతో పాటు కలిసిపోయావు, నువ్వు నిన్నటి వరకు కూడా దొంగతనం చేస్తున్నావు, నాతో పాటు కూడా భయంకరమైన తప్పులు చేస్తున్నావు, నేను అడిగిన మాట నువ్వు కూడా అడగచ్చు కదా అని వేరొక దొంగ అనొచ్చు. కానీ ఈ దొంగ అంటున్నాడు ఒకటే మాట, ఆయన వాడు తెలియక వాడు ఆ మాట పలుకుతున్నాడు, కానీ నువ్వు సత్యమైన దేవుడు కనుక నీ రాజ్యంలో చేరిన తర్వాత ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడి స్తోత్రం కనుక ఈ దినాన్ని భూమి మీద ఉన్న మనం కూడా అడగవలసిన మాట ఒకటే, నా తండ్రి నేను ఏ తప్పు చేసినా ఏ పొరపాటు చేసినప్పుడు కూడా చెట్టు చివరిగా నీ రాజ్యంలో చేరాలి కనుక నాలో ఉన్న ప్రతి ఒక్క తప్పును కూడా నా క్షమించి, ఆ దొంగ ఎలాగైతే నిన్ను ప్రేమించి నువ్వు అడిగిన మాటను బట్టి నువ్వు ఎలాగైతే ఆయన క్షమించున్నావో నన్ను కూడా క్షమించి నీ రాజ్యంలో ఒకసారి నాకు చోటుగా నాతో పాటు ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వారిని అందరినీ కూడా నీ రాజ్యంలో చేర్చుకోవాలని ఎవరైతే అడుగుతున్నారో వారితో పాటు మిమ్మల్ని కూడా దేవుడు తన రాజ్యంలో చేర్చుకోవడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఇద్దరు దొంగలు భయంకరమైన తప్పు చేస్తున్నారు, ఏసీ ఏం తప్పు చేయలేదు, అయినప్పుడు కూడా వారిద్దరి మధ్యలో నిలబడ్డ కారణం ఏంటంటే అక్కడ సాదృశ్యము, అందులో వ్యక్తి మారడానికి ఏసైతో పాటు వారికి సిలువ వేసి ఉండొచ్చు. కానీ అక్కడ చూసినట్లయితే ఏసైని ఇక్కడ సిలువ వేసి ఆ ఇద్దరు దొంగలు అటు పక్కన ఆ మూల వేసినట్లయితే ఆ సమయంలో ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ఆ మాట పలకడానికి అవకాశం లేకుండా ఉండుకోలేము. కానీ ఏసైతో పాటు సిలువ వేయడం ద్వారా అందులో ఉన్న దొంగ యొక్క తత్వం మార్చుకుని ఏసైని ఎప్పుడైతే అడిగినాడో ఏసై అంటున్నా, కుమారుడా నువ్వు అడిగిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను, నా రాజ్యం నేను చేరిన తర్వాత నా తండ్రి పని ఏదైతే అప్పగించున్నాడో అది నేను పూర్తి చేస్తున్నాను కనుక నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నా రాజ్యం ఉంటాను. అదే స్తోత్రం కనుక అన్న తర్వాత ఏమైందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. పేజీ నెంబర్ 174. ఎఫెసీయులకు రాసిన పత్రిక. దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు, ముందుకు నిలబడిపోతున్నాయి మాటలు. 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలండి, ఇక్కడ చూసినట్లయితే 6వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహా ఐశ్వర్యం రాబో యుగములో కనపరిచింది. ఎంత ప్రియమైన దేవుని బిడ్డలను జాగ్రత్తగా గమనించండి. దేవుడు మన పట్ల ఏదైతే కార్యం చేస్తున్నాడో అది చిన్న కార్యం కాదని అంటున్నాడు భక్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహా ఐశ్వర్యం రాబోయే యుగంలో కనపరిచింది. ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని దగ్గర నమ్మకం కలుగుతారో వారిని దేవుడు విడిచిపెట్టకుండా ఆయన ద్వారా అనగా దేవుడు ఏదైతే ఇస్తున్నాడో దీవెన అది పొందిన తర్వాత మనము చెప్పే సాక్ష్యము ఇక్కడ భక్తులతో అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు. ఇంత చక్కనైన మాటలు రాయబడి ఉన్నాయి. వారు దేవుని యొక్క మాట వినడం ద్వారా, దేవునికి లోపడడం ద్వారా ఈ దినాన వారి కోసం మనం చదువుతున్నామా లేదా, అలాగే వారి కోసం మనం వింటున్నామా లేదా. అందుకే అక్కడ ఉన్న భక్తుల కోసం దేవుడు చెప్తున్నాడు, సేవకుడు అంటున్నాడు, నా సంగమా నువ్వు దిగులు పడకు, భయపడద్దు, మనతో పాటు కూడా మనం రక్షించడానికి, మనలో ఒక మంచి మార్గం పెట్టడానికి, మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రోజు మటుకు కాదు, మిమ్మల్ని దీవించిన దేవుడు మీకు చేసిన కార్యము మీ అనంతరం వచ్చేవారు చూడడానికి దేవుడు సాయం చేస్తున్నారు. దేవుని స్తోత్రం కనుక వారు అనంతరం వచ్చిన వారు చూస్తున్నారు, వారి పట్ల దేవుడు ఏదైతే కార్యం చేస్తున్నాడో ఈ దినాన్ని మనం చూడడానికి దేవుడు సాయం చేస్తున్నారు. తర్వాత 7వ వచనం, యేసు క్రీస్తునందు మనం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టును. ఎప్పుడు కూర్చోబెట్టును? ఆయనతో పాటు లేపి, అనగా దానికి అర్థం భూమి మీద మన సజీవులో ఉన్నట్లయితే ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు దేవుని రాజ్యం చేరుతాం. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా ఈ భూమి మీద జీవించి చనిపోయిన వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా వారిలో ఉన్న శరీరంలో దేవుని యొక్క ఆత్మను పంపించి
వారిని దేవుడు మొట్టమొదటి లేపుతారు. తర్వాత ఈ భూమి మీద దేవుడు నమ్ముకున్న వారు ఎవరైతే శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే నమ్మకంగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుడికి లోపడుతున్నారో వారిని దేవుడు విడిచిపెట్టకుండా ఆయన రాజ్యంలో దేవుడు తీసుకెళ్ళే సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు మేము దేవుడు వెళ్ళారా, దేవుడు అంటున్నాడు ఆ దొంగ భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన తప్పును వాడు తెలుసుకుని నన్ను క్షమించమని ఆయన అడిగినప్పుడు దేవుడు ఆయన క్షమించున్నాడు. ఎలాగైతే క్షమించున్నాను మనతో కూడా దేవుడు అంటున్నాడు. కాబట్టి మేము వెళ్ళారా, దిగులు పడద్దు, భయపడద్దు, మీతో పాటు నేను మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగాక. ఒకటే విషయం గమనించండి, దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా అని చెప్పి మనకు నచ్చిన రీతిగా తప్పులు చేసుకుని ఒక దినం వచ్చినప్పుడు నా దేవుడిని క్షమాపణ అడుగుతాను లేదా కదా అని మీ హృదయం అనుకున్నట్లయితే దేవుడు కూడా ఎంతైతే తప్పు చేసినా క్షమిస్తాడో ఆ తప్పును సరిదిద్దుకోకుండా మరీ ఎక్కువగా చేస్తున్నాడు వారిని దేవుడు క్షమించడం శిక్షిస్తాడు. ఆ శిక్షని మనం పొందకుండా మనకు మనం తగ్గించుకుని దేవుని దగ్గర ఆ దొంగ వల్ల దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా దేవుని ఆశీర్వాదం పొందుతాం. తర్వాత ఆయన రాజ్యంలో చక్కగా ఆయనతో పాటు కూర్చుంటాం. దేవుని స్తోత్రం కనుక. తర్వాత చూద్దాం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, పేజీ నెంబర్ 198. తీతుకు రాసిన పత్రిక చదవండి. 3వ అధ్యాయము 4వ వచనం. 198 పేజీ నెంబరు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల యొక్క ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం కాక తన కనికరము చొప్పున పూర్ణ చంద సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనం రక్షించిన జాగ్రత్త గమనించండి. ఇక్కడ అంటున్నాడు దేవుని భక్తుల ద్వారా మన రక్షకుడైన దేవుని యొక్క దయము మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైన ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరైతే దేవుడు లోపడుతున్నారో వారి కోసం దేవుడు చెప్తున్నాడు. కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఆ దొంగ అంత భయంకరమైన బాధ దేవుడితో పాటు సిలువ మ్రానులో యేసయ్య ఎంతైతే బాధను అనిపిస్తున్నాడో ఆయన తప్పు చేయకుండా, తప్పు చేస్తున్న వ్యక్తి కూడా అంత భయంకరమైన బాధ అనిపిస్తున్నప్పుడు ఒకే మాట దేవుడు చెప్తున్నాడు, నువ్వు తిరుగుతున్నావా, బాధకున్నావా, వేదన పడుతూ నీవు చేస్తున్న విజ్ఞాపన చూసి నాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేమని చూపించడానికి దేవుడు సిద్ధంగా. దేవుడి స్తోత్రం కనుక చూపించాను ఏమంటున్నాడు, ఎప్పుడైతే ఆ ప్రేమను మనం చూస్తున్నామో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం కాక మనలో ఉన్న ప్రతి ఒక్క తప్పుని సరిచేసుకుని ఆ సరిచేసుకున్న దాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడమే కాదు, తన కనికరం చొప్పున పూర్ణ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనం రక్షించడము. ఎప్పుడైతే దేవుడు అంటున్నాడు మనం చేసిన మంచి కార్యాల ద్వారా నీలో ఉన్న మార్పు ద్వారా నువ్వు దీవెన పొందలేదు, కానీ దేవుని యొక్క అభిషేకం ద్వారా, దేవుడిచ్చిన దీవెన ద్వారా, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ అనే స్నానం ద్వారా నువ్వు బ్రతిగా ఉంటావు. కానీ దేవునికి మరలా పునర్జన్మిస్తున్నా. దేవుని స్తోత్రం కనుక. ఆ పునర్జన్మ దానికి అర్థం ఏంటంటే నువ్వు బ్రతికి ఉంటావు, కానీ మొదట చేసిన తప్పులన్నీ కూడా దేవుడు పక్క తీసివేసి నిన్ను మరలా దేవుడు ఒక కొత్త నూతన జన్మనిచ్చి ఆ నూతన జన్మించిన ద్వారా ఆయన అంటున్నాడు నూతన స్వభావం కలుగుట ద్వారా మనం రక్షించను. ఎప్పుడైతే నీలో మార్పు వస్తుందో, ఎప్పుడైతే నీకు ద్వారా చక్కనైన స్వభావం దేవుడు కనబడుతుందో ఆ కనబడిన దాన్ని బట్టి దేవుడిని బాగుగా చేస్తుంది. దేవుని స్తోత్రం కనుక. మనం అనుకోవచ్చు నేను దేవుడి సేవకుడుగా చెప్తున్న మాటను బట్టి మీరు అనుకోవచ్చు బాబు కలపదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తున్నామో ఆ విజ్ఞాపన విన్న దేవుడు నేను మంచిగా ఉన్నాను కదా, పర్లేదు అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఆ మంచి చేస్తున్నావు కనుక అది చాలు. అయినప్పుడు కూడా నేను నా పరిశుద్ధాత్మ ద్వారా నీకు పునర్జన్మించి ఆ పరిశుద్ధాత్మలోని నిన్ను మరలా మొదట నీవు నీ తల్లి కడుపును ఎలాగైతే పుట్టి ఉన్నావో అదే రీతిగా నేను నీకు జన్మనిస్తున్నాను దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఆ జన్మనిస్తున్న దేవుడు అంటున్నాడు దిగులు పడకు, భయపడదు. ఇది నాకు దేవుని యొక్క మంది నాకు వచ్చిన మీతో దేవుడు అంటున్నాడు నువ్వు దిగులు పడుతున్నావు, భయపడుతున్నావు, దిగులు పడద్దు. ఒక దినం రాబోతుంది, ఆ దినాన్ని దేవుడిని ప్రేమించి
నేను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాను. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఆ దినాన దొంగ దేవుడి దగ్గర ప్రార్థన చేయగా ఎలాగైతే దొంగని క్షమించున్నాడు తండ్రి, వాడి వంటి తప్పు నేను చేయలేదు, అయినప్పుడు కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నాకు స్నానం చేయించి నన్ను కూడా ఒకసారి బాగు చేసుకోవా అని చెప్పి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఆ దొంగను దీవించిన దేవుడు, ఆ దొంగను ప్రేమించిన దేవుడు ఎలాగైతే పరలోక రాజ్యంలో ఆయన చేర్చుకున్నప్పుడు, ఆయన వెళ్ళినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. ఈ దినాన్ని మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు. నీవు చేసే మంచితనం బట్టి కాదు, కానీ ఆయన నిన్ను శుద్ధి చేసి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరలా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన రాజ్యంలో చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక మొదటి మాట విన్నారు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎదురు అంటున్నారు. రెండో మాట చూసినాం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాను. మూడోదిగా చూద్దాం, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పారు. చాలా ఇక్కడ చూసినట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండి చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. ప్రియ దేవుని జాగ్రత్తగా గమనించండి, యేసయ్య భూమి మీద కొంత కాలము కూడా తన తల్లి అని మరియతో ఉంటూ తన తల్లి ప్రేమను చూస్తున్నాడు. తర్వాత ఆయన ఇంకా కొద్ది నిమిషాల్లో తన ప్రాణం పోతున్నప్పుడు తన తల్లి పడే బాధ, తన తల్లి పడే వ్యాధను చూసి ఒకటే మాట అన్నాడు, అమ్మ నువ్వు దిగులు పడద్దు, నేను ఇప్పుడు వరకు కూడా నీ కుమారుడుగా ఉన్నాను. కొద్ది నిమిషాల్లో నా తండ్రి ఏదైతే పని అప్పగించున్నాడో ఆ పని నిమిత్తం నా రాజ్యంలో చేరబోతున్నాను. అయినప్పుడు కూడా నేను ఎంతైతే శ్రేష్టంగా నేను చూస్తున్నాను, ఎంతైతే ప్రేమగా చూస్తున్నానో అదే పనిని నా కుమారుడైన శిష్యుడికి అప్పగిస్తున్నానని చెప్పి యోహాను గారికి ఆ పని అప్పగించిన దేవుడి స్తోత్రం కనుక. ఆ పని అప్పగించినప్పుడు ఏం జరిగింది? 27 వచనం. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లిని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట్లో చేర్చుకుని. చేత గమనించండి, ఎందుచేత దేవుడు తన శిష్యుడితో చెప్పినాడు యోహాను గారితో, బాబు ఇప్పుడు వరకు కూడా నేను చూస్తున్నాను, తర్వాత నా తల్లిని చూసుకోవాలన్నప్పుడు మారు మాట పలకకుండా యేసయ్య చెప్పిన మాటను విన్నాడు, తన గృహంలో చేర్చుకున్నాడు. ఇక్కడ జాగ్రత్త గమనించండి, యోహాను గారిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, ఇక్కడ లోతైన అర్థము, వేరొక వాడిని ఎంచుకోవచ్చు, నా ఇంట్లోనే నా కుటుంబం చాలా ఉన్నది కదా, నేను వీరిని పెట్టుకోవాలనే మాట అనొచ్చేమో ఆ శిష్యుడు. కానీ దేవుడు తెలిసిన కనుక ఆ మాట వినేవాడికే దేవుడు ఆ పని అప్పగించిన దేవుడు స్తోత్రం కనుక. రెండో విషయం ఏంటంటే, ఆ తల్లిని అప్పగించేటప్పుడు ఒకటే మాట అన్నాడు, నేను ఎంతైతే శ్రేష్టంగా నేను నా తల్లిని ప్రేమించున్నానో, ఎంతైతే నా తల్లి నా పట్ల జాలి జయ ఎంతైతే నా పట్ల చూపించిందో అదేలాగా నేను కూడా నా తల్లిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నా తల్లి అనుకోవచ్చు, నా కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, నన్ను ఎవరు చూసుకుంటారని. కానీ దేవుడు అంటున్నాడు, యేసే అంటున్నాడు, నేను ఎంతైతే ప్రేమించున్నానో అదే ప్రేమించే వ్యక్తిని నీకు ఇస్తున్నానమ్మా అని చెప్పి యోహాను గారిని ఆ శిలువ మ్రానులో ఉన్నప్పుడే ఆయన తన తల్లిని యోహాను గారికి అప్పగించున్నారు. తన తల్లి కూడా ఈ యోహాను గారు మంచివాడు కాదనే మాట ఆ నోటి రాలేదు. ఆ మాట పలకగానే యోహాను గారు తన తల్లిని, అనగా యేసే యొక్క తల్లిని తన సొంత తల్లిగా చేర్చుకున్నాడు, తన గృహంలో చేర్చుకున్నాడు. అలాగే మరియా గారు కూడా ఈయన కూడా నా కుమారుడిని తను కూడా స్వీకరించాడు. ఈ దిన దేవుడు అంటున్నాడు, మనం దిగులు పడుతున్నామేమో, మనం బాధపడుతున్నామేమో, యేసయ్య తన మ్రానుపై ఉన్నప్పుడు ఎలాగనైతే తన తల్లిని యోహాను గారికి అప్పగించున్నాడు. ఈ దినం దేవుడు అంటున్నాడు, ప్రేమ దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ గృహంలో నీ బంధువులు, నీ స్నేహితులు, చెట్ల చెట్ల నీ కుటుంబ సభ్యులు కూడా నేను విడిచిపెట్టచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. ఆ దినాన యోహాను గారు ఎలాగైతే దేవుడు తన తల్లికి ఏర్పాటు చేసి తన పని ముగించి వెళ్ళకముందు తన తల్లికి ఎలాగైతే తోడించున్నాడు, ఈ దినాన్ని యేసే అంటున్నాడు, నా బిడ్డలారా దిగులు పడద్దు, భయపడద్దు, పరలోక రాజ్యంలో నేను మీకు తోడుకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం కలుగుతాను. నువ్వు ఎంతైతే కన్నీరు కాస్తున్నావు, ఎంతైతే వేదన పడుతున్నావు, ఎంతైతే దుఃఖపడుతున్నావు, ప్రతీది కూడా పరలోక రాజ్యం దేవుడు చూస్తున్నాడు కనుక ఆయన అంటున్నాడు, ఆ దినాన నా తల్లికి ఎలాగైతే కుమారుడు యోహాను గారిని ఇచ్చున్నాను, ఈ దినాన నేను పరలోక రాజ్యం ఉన్నాను కనుక నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు. నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు చిట్ట చివరికి
నిన్ను రోడ్డు మధ్యలో విడిచిపెట్టినప్పుడు కూడా నేను నీకు తోడుకున్నాను దేవుడు అంటున్నా. దేవుని స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా, అది మగవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చిన్న బిడ్డలు కావచ్చు, ఒకటే మాట అంటున్నాడు. నువ్వు దిగులతో ఉన్నావేమో, వేదంతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, ఆ దినాన దేవుడు ఎలాగైతే మంచి స్వభావం కలిగి ఆహ్వాన కానీ ఎలాగైతే తల్లికి అప్పగించున్నాడు, ఈ దినాన పరలోక దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు పడుతున్నావా, బాధపడుతున్నావు, బాధపడద్దు, నువ్వు కార్చిన కన్నీరు ఇంకా చాలు, నేను పరలోకరాజుని చూస్తున్నాను, నీకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగాక. ఆ సిద్ధంగా ఉన్న దేవుడు ఏమన్నాడు చూద్దాం. మరలా అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 13. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. చాలా అమ్మా, ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ప్రజాతి గమనించండి, ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఉంటారో వారి కోసం దేవుడు చెప్తున్నారు. ఒక దినాన ఒక శిష్యుడు ఉండబోతున్నాడు, ఆయన నా రొమ్మును ఆనుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుగాక. ఆ విషయం విన్నప్పుడు అక్కడ ఆయనతో పాటు ఉన్న శిష్యులు అందరూ కూడా అనుకుంటున్నారు, ఎవరు ఆయనతో ఉంటారు, ఎవరు కోసము ఆ మాట చెప్పినారు అన్నప్పుడు అక్కడ జరిగిన విషయం 23వ వచనం చూస్తున్నారు కదా, 24వ వచనం. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన వాడు యేసు రొమ్మున ఆనుకుంటున్నాను కనుక ఎవరిని గురించి అని చెప్పను అది మనకు తమకు చెప్పిన సీమోను పేతురు అతను సైగ చేశాను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా వాడు ఎవడని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుని ఇస్కరియోతు యూదాకు ఇచ్చాను. దేవుని స్తోత్రం కనుక. ఇక్కడ వాక్య భాగంలో దేవుడు అంటున్నాడు, ఎవరు నా రొమ్మును ఆనుకుంటాడు అనేసి. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, 12 మంది శిష్యుల్లో 11 మంది దేవుని యొక్క మాట విన్నారు. కానీ 12వ వాడు ఏమనుకున్నాడంటే, యేసేని కానీ నేను అప్పగించినట్లయితే ఎలాగో ఒకలాగా నాకు బంగారం వస్తుంది, లేకపోతే వెండి వస్తుంది, కొద్ది డబ్బు వస్తుంది అనుకున్నాడు. కానీ చివరికి ఆ విషయము వాడు చేయకముందుగానే యేసయ్యకి తెలుసు. దేవుని స్తోత్రం కనుక. అందుకే దేవుడు అన్నాడు, ఆ ప్రభుత్వ సంస్కారంలో ఆ రాత్రికాల సమయంలో ఆయన రొట్టె పిలిచి, నేను ఎవరైతే ఇస్తున్నానో వాడే నా రొమ్మును ఆడుకుంటాడు. ఆ రొమ్మును ఆడుకోవడానికి అర్థం 2 విషయాలు. ఎవరైతే దేవుని హత్తుకుంటారో వారు మొట్టమొదటిగా చూడొచ్చు, ప్రేమించేవారు దేవుని హత్తుకుంటారో. అలాగే దేవుణ్ణి సిలువ మ్రాణులు ఎక్కించడానికి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, అన్న వైలాగేస్తున్నారు, ఎవరైతే సిద్ధ కలిగి ఉన్నారో వారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఈ లోకం ఉన్నంత కాలం కూడా ఒకటే తీర్మానం చేసుకోవాలా, నా దేవుడు గొప్పవాడు, నాతో పాటు ఉంటారని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారందరూ కూడా దేవునికి ఉంటారు. దేవుని స్తోత్రం కలగాలి. అలాగే యేసయ్య ఇక్కడ 2వ విషయం ఏం చెప్తున్నాడంటే, భయంకరమైన స్థితిలో నన్ను పంపించడానికి ఎవరైతే ముందుకు సాగిపోతున్నాడో, ఎవరైతే ఆ పని చేస్తున్నాడో వారి కోసం దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా గమనించండి. వాడు ఎవరో కాదు, నేను ముంచిన రొట్టెని ఎవరికైతే ఇస్తున్నానో వాడే నన్ను చివరికి సిలువ ప్రాణం తెప్పించబోతుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒకటే విషయం, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ బిడ్డలకు భవిష్యత్తు కోసం ఎంతైతే ఆలోచిస్తారో, పరలోక రాజ్యంలో దేవుడు మీకోసం ఆలోచిస్తున్నారు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒకటే విషయం, నువ్వు దిగులుతో ఉన్నావేమో, నువ్వు బాధతో ఉన్నావేమో, లేకపోతే నువ్వు వేదంతో ఉన్నావేమో, దేవుడు అంటున్నారు, దిగులు పడు, బాధపడు, అది ఇక్కడ వరకు చాలు, ఒకటే తీర్మానం, నా దేవుడు నాతో ఉన్నాడు కనుక. ఆ దినాన యేసయ్య ఎలాగైతే తన తల్లిని యోహాను గారికి అప్పచెప్పినారు, ఈ దినాన యేసయ్య కూడా నన్ను ప్రేమించడానికి, నన్ను దీవించడానికి, అలాగే నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక నేను ఆయన విడిచిపెట్టిన మాట నీ నోటంటే ఎప్పుడైతే వస్తుందో దేవుడు అంటున్నాడు, ఆ తల్లిని ఎంతైతే దేవుడు ప్రేమించున్నాడో ఈ దినాన్ని కూడా దేవుడు ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక. కూడా 3 విషయాలు విన్నాను. 4వ చూద్దాం. నా దేవ నా దేవ అని దేవుడు పలుకుతున్నాడు. ఎందుకు చేత ఈ మాట పలుకుతున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచినవని
చాలా ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం. మధ్యాహ్నం మొదలు 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటల పాటు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటను నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, చివరికి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని స్వస్థపరిచిన దేవుని స్తోత్రం కనుక. ఆహారం లేని వారికి అనేక మందికి దేవుడు చక్కనైన ఆహారం ఇచ్చినాడు. అయినప్పుడు కూడా ఆ శిలువ ప్రాణులో ఆ బాధను భరిస్తున్నప్పుడు కూడా ఆయన ఇక తట్టుకోలేని బాధ ఏంటంటే మనుషులు చేసిన ప్రతి ఒక్క తప్పుని ఆయన భరిస్తున్నాడు. చివరికి ఏమైందంటే తన శరీరంలో ఉన్న రక్తము నెమ్మదిగా అక్కడి నుంచి కారిపోతుంది. 2 చేతుల్లో మేకులు కొట్టున్నారు, కాలులో మేకులు కొట్టున్నారు, పైన తలని చూసినట్లయితే ముళ్ళ కిరీటం పెట్టున్నారు. ఏ సమయాన ప్రాణం పోతుందో అని కూడా దేవుడు బాధపడలేదు. కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలు చేసిన తప్పు ఇప్పటికైనా మారతారా లేదని చెప్పి దేవుడిగా ప్రార్థన చేస్తున్నారు. అలా తండ్రి దగ్గర దేవుని స్తోత్రం కనుక ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కొద్ది సమయానికి ఏమైందంటే ఆ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము ఆయన మీద ఎప్పుడైతే పడిందో ఆ బాధ ఆయన పట్టుకోలేక ఒకటే మాట అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు నాయన విడిచిపెట్టేశావు? ఇప్పుడు వరకు కూడా నువ్వు నాతో ఉన్నావు, ఎందుకు నాయన విడిచిపెట్టేశావు అని చెప్పి బిగ్గరగా కేక వేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవారు అనుకుంటున్నారు, ఏంటి ఈయన కేక వేస్తున్నాడు, ఇప్పుడు వరకు కూడా బాగానే ఉన్నాడు కదా అనుకున్నారు. ఏం జరిగిందో చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. 53:10. అతని 4 కోట్లకు యెహోవా ఇష్టపడ్డాను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను, అతను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానం చూచెను, అతడు దీర్ఘశాంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. చాలా ఇక్కడ చూసినట్లయితే 53వ అధ్యాయం 10వ వచనం. అతను 4 కోట్లకు యెహోవా ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసి జాతిగా ఉంచండి. భూమి మీద యేసే కొట్టడానికి పరలోక రాజ్యం తండ్రి అయిన యెహోవా చిత్తం. దేవుని స్తోత్రం కనుక ఆయన చిత్త ప్రకారంగా ఆయన భూమికి వచ్చినాడు. ఆయనకి ఏ నీరసం, ఏ రోగం, ఏ వ్యాధి లేనప్పుడు కూడా ఈ మనుషుల్లో ఉన్న తప్పును బట్టి ఆ బాధను కూడా ఆయన తన మీద ఓర్చుకున్నాడు. ఆ బాధలో కూడా ఒకటే మాట, నా దేవా నన్ను ఎందుకు ఆయన విడిచిపెట్టిస్తున్నావు? నేను వీరి కోసం ఎంతగానో కష్టపడ్డాను, నువ్వు చెప్పిన ప్రతి పని కూడా నేను ఏది కూడా మర్చిపోకుండా చేస్తున్నాను. అయినప్పుడు కూడా వీరు నన్ను మర్చిపోయి ఉన్నారు, వీరు పెట్టే బాధని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి తండ్రి దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. అలా ఆయన అంటున్నాడు, అతను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానం చూసి ఇక్కడ అంటున్నాడు దేవుడు భక్తుల ద్వారా. యేసే తప్పు చేయకపోయినప్పుడు కూడా తానుగా తప్పు చేస్తున్నానని చెప్పి అనుకుని ప్రతి ఒక్కరి నిమిత్తం కూడా తండ్రి దగ్గర అడుగుతున్నాడు, తండ్రి క్షమించమని. తర్వాత ఆయన అంటున్నాడు, అతడు తానే అపరాధ పరిహార్థ బలిగా చేయను, అతని సంతానం చూచను, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. ఎప్పుడైతే ఆ బాధని కష్టం అంతా కూడా ఆయన మీద పెట్టుకుంటున్నాడో ఆ పెట్టుకున్న దాన్ని బట్టి ఈ భూమి మీద ఉన్న ఆయన ప్రజలందరూ కూడా చూస్తారంట. ఆ ప్రజలు ఎవరు కాదు, మనమే. దేవుని స్తోత్రం కలుగాక. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తున్నామో, ఆ విజ్ఞాపన విన్న దేవుడు ఆ సమయంలో ఆయన చనిపోవచ్చు, కానీ ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుడు కనుక ఆయన ఎల్లప్పుడూ కూడా దీర్ఘాయుష్మంతుడు, అంటే ఆయన మరణం లేదు. దేవుని స్తోత్రం కనుక. తర్వాత ఆయన ఏమంటే యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలము. ఎవరి వల్ల యేసేతో ఏదైతే తండ్రి చెప్పినాడో ఆ పని అంతా కూడా పూర్తి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. దేవుని పెట్టారా, ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించిన విషయం ఏంటంటే, మనుషులుగా మనకు అనేక కష్టాలు రావచ్చు, మనం చేసే తప్పులు కావచ్చు, పొరపాటు కావచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా చివరికి మీ అందరి కోసం నేను చనిపోతున్నాను. అయినప్పుడు కూడా ఆ తప్పు చేయకపోయినప్పుడు కూడా ఆ తప్పు నేనే చేశానని చెప్పి ఆ బాధ నేను భరిస్తున్నాను. ఎందుచేతనంటే నా తండ్రి ఏదైతే పని అప్పగించున్నాడో అది సంపూర్తి చేయాలి కనుక. ఇక మీదట ఈ లోకంలో జీవిస్తున్న మీతో దేవుడు చెప్పిన మాట,
తప్పు చేసిన వారు ఇంకెప్పుడు తప్పు చేయొద్దు. ఆ తప్పు చేసిన వారు తప్పుని సరిదిద్దుకోమని దేవుడు చెప్తాను. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే నువ్వు ఈ పని చేస్తున్నావో ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు మనం విడిచిపెట్టడు. ఆ విడిచిపెట్టుకున్న దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, పేజీ నంబర్ 162, 21వ వచనం. ఎందుకనగా చదవండి. మనం ఆయన యందు దేవుని నీతి అడుగునట్లు పాపం పెరగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. కాగా మనం ఆయనతో తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగి ఆయనను మన కోసము పాపంగా చేసినాం. దీనికి అర్థం ఏంటంటే మనం చేసిన తప్పు ద్వారా, మనం చేసిన పాపం ద్వారా, మనం చేసిన ప్రతి ఒక్క దేవునికి ఏదైతే ఇష్టకరంగా లేదో ఆ చేసిన పని కూడా ఏమయ్యాయంటే తన మీద వేసుకుని మనము చేయలేని, అనగా దీనికి జాగ్రత్తగా గమనించండి, యేసయ్య ఏదైతే తప్పు చేయలేదో ఆ తప్పునంతటిని కూడా ఆయన మీద మోపుకుని ఆయనే చేశాడు అన్నట్టుగా చివరికి ఈ లోకం అంతటికి కూడా ఆయన ఒక పాపిగా మారిపోయిన దేవుని స్తోత్రం కనుక దేవుని బిడ్డలారా, ఇంత పాపము, ఇంత బాధ, ఇంత వేదన కలిగినప్పుడు కూడా ఆయన నోటంటే వచ్చిన మాట ఏంటంటే ఎదురుగా ఉన్నవాడిని శిక్షించమని పలికినట్లయితే 2 నిమిషాల్లో దేవుడు శిక్షించినేమో, కానీ దేవుడు తండ్రిని ఏమి వేడుకోలేదు. ఒకటే మాట, ఆయన ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నాకు ఎందుకు ఇంత బాధ వచ్చింది, ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చిందని తండ్రిని అడగలేదు. ఆయనగా సర్దుకుని ఒకటే మాట అన్నాడు, నువ్వు ఏదైతే పని అప్పగించున్నావో అది పరిపూర్ణంగా చేస్తున్నాను. అయినప్పుడు కూడా వీరు చేసిన పాపం ద్వారా ఆ భారమైన బాధ నా మీద పడిపోతున్నాయన, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి పెద్ద కేకలు వేస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు 4వ మాటలో, నా బిడ్డలారా, ఆ దినాన వారు చేసిన తప్పు ద్వారా ఆయన ఎంతగానో మొరపెట్టి ఉన్నాడు తండ్రిని, ఏంటి నాయన ఇంత కష్టం వచ్చిందని. ఈ దినాన మనం ఏదైనా తప్పు చేస్తున్నామో, ఏదైనా పొరపాటు చేస్తున్నామేమో, ఒకసారి ఆ పొరపాటు అనేది మన దగ్గర రాకుండా మరలా యేసయ్య మనం చూసి బాధపడకుండా మనం చూసి సంతోషించేలాగా ఉండాలని దేవుని కలగబోతున్నా. దేవుని స్తోత్రం కలగాలి. ఇప్పటి వరకు కూడా 4 మాటలు విన్నారు. 5వ మాట చూద్దాం. నేను దప్పుగా కూర్చున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం, పేజీ నెంబర్ 100. స్పీడ్గా తీయాలి, టైం అయిపోతుంది. 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత నేను దప్పుగా కూర్చున్నాను. ఇక్కడ చూసినట్లయితే 19. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అన్నాడు. చాలా ఇక్కడ చూసినట్లయితే పైన వచ్చిన వద్దు, కానీ ఇక్కడ చూసినట్లయితే లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అని ఇక్కడ యేసయ్య అంటున్న మాట ఏంటంటే, అప్పటి వరకు కూడా బాధతో, దుఃఖంతో, వేదనతో ఉన్న యేసయ్య ఆయన యొక్క శరీరంలో రక్తము, నీరు నెమ్మదిగా శరీరం నుంచి పోతున్నప్పుడు ఆయనకు దాహం వేసింది. దాహం వేసినప్పుడు అక్కడ ఉన్న మనుషులు చేయడం పని ఏంటంటే నీళ్ళిచ్చి ఆయన ఇబ్బంది పెట్టకుండా ఉండాలా. కానీ ఈ మనుషులు చేసిన తప్పు ద్వారా ఆయన మీద భయంకరమైన బాధని, భయంకరమైన కష్టాన్ని ఆయన మీద మోపుకున్నారు. చివరికి ఆ బాధలోంచి బయట పడదామని యేసయ్య చూసినప్పుడు కూడా అక్కడ ఉన్న సైనికులు చేసిన పని ఏంటంటే చేదైన నీళ్ళను ఆయన ఇచ్చున్నారు. మనమే త్రాగలేము, కానీ ఆ వేదన బాధలు ఉన్నప్పుడు ఆయన నోటి దగ్గర పెట్టినప్పుడు ఆయన ఎంతగానో కష్టపడుతూ బాధపడుతూ ఆ నీళ్ళు తాగలేదు. అయినప్పుడు కూడా యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నా తండ్రి ఏదైతే పని అప్పగించున్నాడో, నా తండ్రి ఏదైతే నా పట్ల గొప్ప కార్యం చేస్తానన్నాడో అది తొందరలో జరగబోతుంది కనుక ఆ జరగక మునిపే నా తండ్రి ఏదైతే నాకు పని అప్పగించున్నాడో అది సంపూర్తిగా చేస్తున్నాను అన్న దేవుని స్తోత్రం కనుక ఆయన మీద తల మీద ముళ్ళ కిరీటం ఉంది, 2 చేతులు మేకులు కొట్టున్నారు, కాళ్ళ మీద మేకులు కొట్టున్నారు. పక్క భాగం చూసినట్లయితే బల్లెం కోటితో ఒక పక్క నుంచి రక్తము, ఒక పక్క నుంచి నీరు అందులో కారిపోతుంది. అయినప్పుడు కూడా ఆయనకు దాహం వేసింది. అయినప్పుడు కూడా ఆయన ఒకటే తీర్మానం, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా నా తండ్రి పని నేను చేస్తున్నాను, కొద్ది నిమిషాల్లో అది పూర్తవుతుందని నమ్మకంతో ఉన్నాడు. కానీ
నా దేవా ఎందుకు నాకు ఈ బాధ పెడుతున్నామని అడిగినట్లయితే దేవుడు దూతలు వచ్చి ఆయన రక్షించి వచ్చేమో, కానీ ఆ మాట పలకలేదు. ఎందుకు చేయాలంటే ఆయన మనందరి కోసం చేరిపోయినాడు కనుక, ఆ పాపము ఆయన మీద వేసుకున్నాడు కనుక ఈ దినాన్ని మనందరూ పరిశుద్ధులుగా ఉండి దేవుని యొక్క మందిరానికి వచ్చినామని దేవుని కట్టుకుంటున్నాను. దేవుని స్తోత్రం కనుక ఆ దినాన ఆయన ఆ బాధ అనుభవించకుండా నన్ను తీసేసుకో, లేకపోతే ఇక్కడ కష్టం నుంచి బయటకు తీసుకొచ్చాను అన్నట్లయితే మనం ఈ రోజున పరిశుద్ధులుగా కాకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అంత భయంకరమైన వేదన ఉన్న, అంత భయంకరమైన కష్టం ఉన్నప్పుడు కూడా యేసయ్య చేసిన పని ఏంటంటే ఆయన మీదే బాధను అనుభవించుకున్నాడు, ఆయన మీదే అంత గొప్ప వేదన పెట్టుకున్నాడు. కానీ ఎవరిని కూడా పలకలేదు, ఏ మాట కూడా. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 69:21. బాబు ఎక్కడికి వచ్చిందే లేదు, రోజు కూర్చో. వారి చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దెబ్బ అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి గురిగా నుండును గాక, వారు నిర్బలై ఉన్నప్పుడు అది వారి గురిగా నుండును గాక. చాలా చూసినట్లయితే 69వ కీర్తన 21వ వచనం. వారి చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పుగా ఉన్నప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మన జాగ్రత్త గమనించాలా, యేసయ్యకు భయంకరమైన స్థితిలో, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన వేదన అనిపిస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలు చేయవలసిన మంచి పని ఏంటంటే ఆయన ఏదైతే అడుగున్నారో, నీళ్ళు అడిగి ఉన్నారో, ఆయన భోజనం అడగలేదు. అయినప్పుడు కూడా అక్కడ ఉన్న మనుషులు చేసిన భయంకరమైన తప్పు ఏంటంటే వారి చేతులు నాకు ఆహారంగా పెట్టింది. అప్పటి వరకు కూడా ఆయన భయంకరమైన శ్రమ అనిపిస్తున్నారు, భయంకరమైన ఇబ్బంది అనిపిస్తున్నారు. భయంకరమైన పొరడాడేపల ద్వారా తన శరీరం అంతా కూడా సగము ఒక చూడండి, ఒక పొలం దున్నినప్పుడు ఎలాగైతే ఆ భూమి ఎలాగైతే చీల్చబడుతుందో తన వీపును చూసినట్లయితే అంత భయంకరంగా చీల్చబడిపోయింది. అయినప్పుడు కూడా యేసయ్య ఒకటే మాట అన్నాడు, ఈ ప్రజలు ఎంత బాధ పెట్టినప్పుడు కూడా చివరికి నాకు దాహం వేసినప్పుడు కూడా ఆ దాహాన్ని ఆయన ఎలా స్వీకరించున్నాడంటే ఒక ఆహారంగా స్వీకరించున్నాడు. ఆ నీళ్ళు తాగినట్లయితే నా కడుపు నిండుతుందేమో అనుకున్నాడు. కానీ వారు చేదైన నీరు ఇచ్చిన తర్వాత వారు దప్పుగా ఉన్నప్పుడు చిరకను త్రాగనిచ్చి, నాకు దాహంగా ఉన్నప్పుడు వారు నాకు మంచినీరు ఇవ్వలేదు, కానీ నాకు చేదైన నీరు ఇచ్చిన్నారు. కానీ యేసయ్య మనకి భూమి మీద ఉన్నప్పుడు, నువ్వు ఎంత పేదవాడు ఉన్నప్పుడు కూడా నీలో ఉన్న బాధని తీసివేయడానికి ఆ దినాన ఆయన చేదని నీరు తాగినాడు. దేవుని స్తోత్రం కనుక మనందరినీ కూడా పరిపూర్ణమైన జీవితం కోసము, మనలో ఉన్న ప్రతి ఒక్క తప్పుని సరిదిద్దడానికి ఆయన చేసిన పని ఏంటంటే మనం తగ్గించుకోలేదు, కానీ యేసయ్య మనందరి నిమిత్తం తన తండ్రి దగ్గర తగ్గిపోయిన. దేవుని స్తోత్రం కనుక ఆయన తగ్గిపోవడం ద్వారా ఈ దినాన మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, ఒక పై స్థానంలో ఉన్నాం. కానీ ఆ దినాన ఆయన తగ్గిపోకుండా ఆయన చిత్త ప్రకారము ఆయన చూసుకుంటూ తండ్రి ఏదైతే మాట చెప్తున్నాడో దాన్ని పక్కన పెట్టినట్లయితే ఈ దినాన మన శ్రేష్టమైన జీవితం మనము పొందలేము. మనలో ఉన్న ప్రతి ఒక్క పాపము చివరికి ఏమవుతుందంటే అది శుభ్రం చేయబడదు. ఆ మాట కాకుండా దేవుడు అంటున్నాడు, మీలో ఉన్న ప్రతి ఒక్క తత్వాన్ని మార్పు చేయడానికి ఆ దినాన్ని అసలు మాటలో శ్లోకం కనుక ఇంత గొప్ప మాటలు వింటున్న ప్రజలుగా మీరు చేయవలసింది ఏంటంటే, తండ్రి సేవకుడు ద్వారా ఇంత గొప్ప మాటలు పలుకుతున్నావు కనుక మేము ఏదైనా ఆ దినాన వారు చేయదని చిరకనిచ్చున్నారు, ఈ దినాన మేము ఏదైనా తప్పు చేసి మేము కూడా అలా చేస్తున్నామేమో మాకు తెలియదు నాయన, ఒకసారి మమ్మల్ని కూడా క్షమించమని అడిగినట్లయితే వారిని క్షమించిన దేవుడు మమ్మల్ని కూడా క్షమిస్తారు. తర్వాత చూద్దాం, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం, పేజీ నంబర్ 83. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం కిమ్మని నేను అడుగుతున్నవాడు ఎవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. చూసినట్లయితే 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే యేసయ్య ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉన్నారు, ఆవిడ నూతి దగ్గర నీళ్లు చేరుకోవడానికి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో యేసయ్య కూడా వచ్చిన్నారు. ఆవిడతో అంటున్నారు, అమ్మ
నువ్వు నీళ్ళు చేదుతున్నావు కనుక నాకు కూడా కొంచెం నీళ్లు తోడి నాకు నీళ్ళు ఇవ్వమ్మా అన్నప్పుడు ఆవిడ అంటుంది, బాబు మీరు ఎవరో నాకు తెలియదు, అయినప్పుడు కూడా నేను నీళ్లు తోడుతాను అన్నప్పుడు వేసి అంటున్న మాట ఏంటంటే, అమ్మా నేను ఎవరో నీకు తెలియదు కనుక నువ్వేదో అనుకుంటున్నావు, కానీ నాలో ఉన్న నా తండ్రి ఏదైతే పని అప్పగించున్నాడో నాలో ఉన్న శక్తి ఏదైతే నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో నేను చెప్పిన మాట నేను విడిచిపెట్టమ్మా అన్నప్పుడు ఆమె అలా చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు వేసే ఒకటే మాట అన్నాడు, ఏమన్నానంటే నా కుమార్తె నీవు నీళ్లు తోడుతున్నావు, దాని ద్వారా నేను నీళ్లు తోడుతున్నావు, కానీ నేను ఇచ్చే జీవజలాలను తీసుకున్నట్లయితే నీకు దాహం ఏదమ్మా అన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. నా దేవుడు అంటున్నాడు, ఆయన పరలోక రాజ్యంలో ఉండి మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు చేదైన నీళ్లు త్రాగలేకపోయి ఉన్నాడు, కానీ మన అందరికీ కూడా ఆయన జీవజలం ఓటించి మనకు దప్పిక లేకుండా దేవుడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ మాటను బట్టి నేను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బెంగళూరు ప్రాంతంలో చూసినట్లయితే నీరు లేక ఇంటింటికి ట్యాంక్ పంపిస్తున్నారు. ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో అనగా దానికి అర్థమైతే జాగ్రత్తగా గమనించండి, నీళ్లు పెట్టేసుకున్న తర్వాత నీళ్ళు ఉంపేసే వాళ్ళు ఉంటారు కదా మంచి వాళ్ళు, అలాంటి వారి కోసం వారు ఏం చేస్తున్నారంటే, బాబు మీరు మంచి పని చేస్తున్నారు కనుక మీరు వెంటనే ఇంట్లోంచి 5,000 రూపాయలు తీసుకొచ్చినట్లయితే మీకు ఫైన్ అంటారు అన్నమాట. దీనికి అర్థం ఏంటంటే, పరలోక రాజ్యంలో దేవుడు చెప్పిన రేపు వాళ్ళ భయంకరమైన బాధలు ఇబ్బందులు రాబోతున్నాయి, శ్రమలు రాబోతున్నాయి, త్రాగడానికి నీరు ఉండదన్నాడు. అది ఎక్కడో జరుగుతుంది అనుకున్నాను, బెంగళూరు ప్రాంతంలో జరుగుతుంది. 2 వారాల క్రితం దేవుడు మీకు చెప్పిన్నాడు, సముద్రంలో ఒక షిప్ ప్రయాణం చేస్తుంది, చాలా ఉన్నతమైన ఖరీదైన వస్తువులు అందులో తీసుకెళ్తుందని దేవుడు చెప్పిన్నాడు. అది సముద్రం మధ్యలోకి వెళ్ళేటప్పుడు భయంకరమైన సుడిగుండం ద్వారా దాని మార్గాన్ని తప్పి ఒక భయంకరమైన ప్రమాదం జరగబోతుందని దేవుడు చెప్పిన్నాడు. ఈ వారంలో చూసినట్లయితే సోమవారం జరిగిన విషయం ఏంటంటే, అమెరికాలో మన ఇండియా నుంచి వెళ్ళే ఒక షిప్ తిరిగి ప్రయాణం చేస్తుంది. మీరు అందరూ కూడా తెలుసు, ఈ భూమి మీద ఉన్న వారు అందరూ కూడా తెలుసు, జెట్టి అంటే మీకు బాగా అర్థమవుతుంది. దాని చుట్టూరు కూడా ఏదైతే సరుకు ఉందో కంటైనర్లు ఎక్కించి షిప్లో తీసుకెళ్తారు. అలాగే ఆ యొక్క దేశం యొక్క సముద్ర మార్గంలో సముద్ర దగ్గరలో అనేక మంది కంపెనీలు ఉన్నాయి. ఏంటంటే కార్లు తయారీ కావచ్చు, వస్తువులు తయారు కావచ్చు, బైకులు తయారు కావచ్చు, అనేక మంది వస్తువులు తయారవుతున్నాయి. ఆ లోడ్ అంతా తీసుకొని సముద్రంలో ఆ షిప్ చక్కగా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతము సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ ఆ దినాన్ని ఏమైందంటే, సముద్రంలో కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు ఆ కంటైనర్ యొక్క బరువుకో లేకపోతే సముద్రం దేవుడు చెప్పిన రీతిగా సముద్రంలో చిన్న సుడుగుణం రావడం వల్ల ఆ షిప్ అటు కదిలినా ఇటు కదిలినా పైన బరువుతో ఉన్నాయి కాబట్టి ఆ కంటైనర్లు అన్నీ పడిపోతాయి. ఒకటి మోయడమే చాలా కష్టము, అవన్నీ కూడా మన సముద్రం నుంచి పైకి తీసుకురావాలంటే ఎంతో కష్టం. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆ సముద్రంలో ఆ షిప్లో ప్రయాణం చేస్తున్న క్రూ మెంబర్స్ అందరూ ఎవరంటే ఇండియా చేసేస్తుంది. దేవుని స్తోత్రం కనుక. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వారేమనుకున్నారంటే వేరే ఒక వ్యక్తి వచ్చి మన దేశాన్ని పాడు చేస్తున్నాడేమో, ఇది ఉగ్రవాదం చేసిన పని ఏమో అనుకోవచ్చు. కానీ అక్కడ దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే, ఆ ఉగ్రవాదం చేసిన పని కాదు. వారు వెంటనే ఒక మాట చెప్పినారు, అక్కడ ఉన్న ప్రభుత్వంతో ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అడ్డుగా ఉందో ఆ బ్రిడ్జ్ మీద 24 గంటలు కూడా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వీరు ఎప్పుడైతే ఎమర్జెన్సీగా వారు ఫోన్ చేస్తున్నారో ఆ ఫోన్ విన్న వారు ఆ ప్రయాణం అవుతున్న వారందరినీ కూడా ఇటుపక్క నుంచి ఉన్న వాళ్ళు అటుపక్క ఆపేశారు, అటుపక్క వచ్చేవాడిని అటుపక్క ఆపేశారు. కొద్ది సమయం అయిన తర్వాత ఆ షిప్ అటు ఇటు కదలలేదు. చిన్న అంచు వచ్చి ఆ బ్రిడ్జ్కి తగిలింది. కొద్ది నిమిషాల్లో పేక మేడ ఎలాగైతే కూలిపోతుందో అటు రీతిగా ఆ బ్రిడ్జ్ అంతా కూడా పడిపోయింది. చివరికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మంచి విషయం మీరు వినడానికి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ దేశంలో ఉన్న మనుషులతో పాటు చివరికి ఆ దేశ అధ్యక్షులు కూడా ఇండియా దేశాన్ని మెచ్చుకున్నాడు. ఎందుకంటే మీరు చేసిన పని చిన్న పని కాదు, అయినప్పుడు కూడా మీరు మొట్టమొదట ఆ కష్టంలో ఆ బాధలో మీరు చనిపోతారనే మాటను మీరు గుర్తు తెచ్చుకొని మీరు ఆ కష్టం నుంచి బయటకు రావచ్చు. కానీ మీరేం చేస్తున్నారంటే, మా దేశంలో ఉన్న వారు ఒకరు కూడా ప్రాణం పోకుండా మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు చెప్పిన దేవుడు స్తోత్రం కలుగాక. ఈ దినాన్ని చూసినట్లయితే అక్కడ జరిగిన విషయము, ఏ దేశానికి వారు గొప్ప కాబట్టి ఆ బ్రిడ్జ్ ఎంతైతే కూలిపోయిందో స్పీడ్గా,
దానికంటే స్పీడ్గా మేము కడతామని ఆ యొక్క దేశ అధ్యక్షుడు చెప్పినారు. కొద్ది దినాలు కట్టబడుతుంది, ఒక వారంలో వరకు కూడా అక్కడ ప్రయాణం ఆగవచ్చు. కానీ అదే మనుషుల యొక్క ప్రాణాలు పోయినట్లయితే ఎంతమంది తీసుకురావచ్చు? ఆ పోయిన ప్రాణము భూమిలోకి సముద్రంలో కూలిపోయిన తర్వాత ఎంతమంది పైకి వస్తారో, ఎంతమంది కాపాడబడతారో, చివరికి చనిపోయిన వాడు కూడా శవాలు కూడా దొరకవు. కానీ దేవుడు అంటున్న మాట 2 వారాల కింద దేవుడు చెప్పి ఉన్నాడు, ఈ వారం జరుగుతుంది. మళ్ళా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సేవకు నోట్ అంటే ఏదైతే దేవుడు పలికిస్తున్నాడో అది నా మాట కాదు, పర్వత రాజు దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఈ మాట వింటున్న మీతో దేవుడు చెప్తున్నాడు, ఆ దినాన దేవుడు ఆ కాలంలో ప్రజలతో ఎలాగైతే ప్రవక్తలతో దేవుడు ఎలాగైతే మాట్లాడి ఉన్నాడో, ఈ దినాన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అది నా గొప్పతనం కాదు, నేను గర్వంగానే చెప్పుకోవట్లేదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా, ఇప్పటికైనా మీ ముందు జరగబోతున్న విషయాన్ని, జరిగిన దాన్ని చూస్తున్నారు కదా, కనుక ఇప్పటికైనా మీ తీర్మానం ఏంటంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తానని చెప్పి పరలోక రాజ్యంలో దేవుడు ఎప్పుడైతే మాట చెప్తున్నాడో దాన్ని విని దేవుడు లోబడమన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకే దేవుడు మరలా చెప్తున్నాడు 5వ వచనంలో, ఈయన ఎంతో భయంకరమైన వేదనతో, ఎంతో బాధతో, ఎంతో కష్టంతో చిట్ట చివరికి ఆయన ప్రాణం పోతున్న సమయంలో కూడా ఆయన దాహం వేసినప్పుడు ఒకటే మాట అన్నాడు. ఇంత భయంకరమైన స్థితిలో కూడా ఒక నోటంట ఎవరిని కూడా తిట్టినట్టు మాట రాలేదు, ఎవరిని కూడా గద్దించిన మాట రాలేదు. దేవుని స్తోత్రం కనుక ఎందుకు చేతనంటే, భూమి మీద ఉన్న వారిని దేవుడు ప్రేమించున్నాడు. చిట్ట చివరికి ఆయన ప్రాణం పోతున్నప్పుడు కూడా వాళ్ళని అందరినీ కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. తర్వాత చూద్దాం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం, పేజీ నంబర్ 242, 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు అమ్మని చెప్పుచున్నారు, ఇరువాడు రమ్ము అని చెప్పవలెను. దత్తకొల్లు వానిని రానిమ్ము, ఇచ్చి వాని జీవజలకు ఉచితంగా పుచ్చుకొనెను. చాలని ఇక్కడ చూసినట్లయితే 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని అని చెప్పుచున్నారు, వినువాడు రమ్మని చెప్పవలెను. దప్పుకొల్లు వాని రానిమ్ము, ఇచ్చించు వానిని జీవజము ఉచితంగా పుచ్చుకున్నాను. ఎవరైతే దేవుడు ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుడు విజ్ఞాపన చేస్తున్నారో వారితో దేవుడు చెప్తున్నాడు, ఆయన జీవజలపు ఓటంట ఫ్రీగా ఉచితంగా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. పరలోక రాజ్యంలో దేవుడు ఇది నా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దిగులుతో వచ్చినావేమో, బెంగతో వచ్చినావు, బాధతో వచ్చినావేమో, ఎలాంటి స్థితిలో నువ్వు దేవుని మందిరంకి వచ్చినావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీకు తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చిన బాధ ద్వారా, వచ్చిన కష్టం ద్వారా తిరిగి వెళ్ళదు, కానీ నేను ఉచితంగా నీకు దీవెన ఇవ్వబోతున్నాను, అది తీసుకుని వెళ్ళమన్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. నీ చదువు విషయంలో డబ్బులు లేవేమో, లేకపోతే నీ గృహం విషయంలో డబ్బులు లేవేమో, లేకపోతే నీ అనారోగ్యం పరిస్థితి బట్టి ఎన్ని మందులు వాడినప్పుడు కూడా నాకు తగ్గట్లేదని చెప్పి నువ్వు అనుకోవచ్చేమో, ఈ దినాన పరలోక రాజ్యంలో దేవుడు అంటున్నాడు, నీకు అన్నీ కూడా నేను ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దిగులు పడద్దు, భయపడద్దు, నేను నీకు తోడుకున్నాను. దేవుని స్తోత్రం కనుగాక. 1 నుంచి 5 మాటలు మీరు చక్కనైన మాటలు మీరు విన్నా మీతో దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. ఒకటే మాట, నా దేవా, నువ్వు ఆ కాలంలో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా, భయంకర ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, చివరికి నీకు తాగడానికి కూడా నీళ్ళు లేని సమయంలో కూడా నువ్వు మా యొక్క జీవితాలు సరిగ్గా ఉండాలని, మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అలాగే మీరు మా అందరి నిమిత్తం చేరిపోయినారు కనుక దయచేసి ఆయన ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఎవరైతే దేవుడు ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఇంకా నియమించబోతున్నాడు. ఇంకా 2 మాటలు ఉన్నాయి. ఆ మాటలు అక్క చెప్తుంది కనుక ఇప్పుడు వరకు మీరు ఎంతైతే భయంతో, భక్తితో దేవుని యొక్క మాటలు విన్నారో ఆ ఆనందించాలని మాటలు, ఆ 2 విషయాలు కూడా వినండి. మరలా దేవుడు చెప్తున్నాడు. ఈ వారంలో దేవుడు చెప్పిన మాట నేను చెప్తాను, వినండి, జాగ్రత్తగా గమనించండి. ఈ విషయం నేను విన్నప్పుడు ఎవరైనా భయపడతారో, కానీ దేవుడు కుటుంబం బట్టి నేను భయపడలేదు. దేవుడు అన్నాడు ఒక విషయం, ప్రేమ దేవుని పెట్టారు, జాగ్రత్తగా చెవుడు ఉన్నవాడు విన్నాక. నేను ఉదయాన్నే వచ్చిన పిల్లలతో చెప్పి ఉన్నాను, వారు ఆ మాట విన్నప్పుడు ఒకడైతే ఏమన్నాడంటే, దేవుడు మీరు తోడు ఉంటాడు అని అన్నాడు. ఇంకోవాడంటే, దేవుడు ఎందుకోసం ఈ విషయం చెప్పి ఉన్నాడు అన్నాడు. ప్రేమ దేవుని పెట్టారా, నా తండ్రి లేడు, తన రాజ్యం చేయడం అన్నాడు. ఈ విషయం జాగ్రత్తగా వినండి. ఈ వారంలో నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, కుమారుడు నీ సమయం కూడా అయిపోతుంది అన్నాడు దేవుడు. జాగ్రత్తగా గమనించండి. ఈ విషయం నేను విన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ఎందుకు నేను ఈ మాట అంటున్నావు అన్నాను. నా దేవుడు అన్నాడు, దానికి తగ్గ మాట చెప్పినాడు ఏంటంటే, నీ సమయం అవసరం కాదు, కానీ నేను ప్రధాని యాచకులో పెట్టుకున్నాను కనుక
సమయం చాలా దగ్గరకు ఉంది నా రాకడికి. ఎవరైతే సిద్ధం కలుగుతారో వారందరినీ కూడా నీతో పాటు నా రాజ్యంలో చేర్చుకుంటాను. దేవుని స్తోత్రం కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా తన ప్రాణం పోతుందంటే మొట్టమొదటి వాళ్ళు అడిగే విషయం ఏంటంటే పక్కవాడి కోసం కాదు, పొరుగువాడి కోసం కాదు. ప్రాణం పోతున్నప్పుడు ఏంటి నా పరిస్థితి, నా ప్రాణం పోయినట్లయితే నా కుటుంబం ఏమైపోతుందని చెప్పేసి దిగులుతూ ఉంటారు. కానీ నేను నా అక్కతో కూడా చెప్పలేదు. దేవుని మందిరం మీతో చెప్తున్నాను, నీ సమయం అయిపోయింది. దేవుడు 3 సార్లు పలుకున్నాడు. పలికినప్పుడు నేను ఒకటే మాట పలుకున్నాను, దేవా నీ సిద్ధం ఏమవుతుందో నాకు తెలియదు, నీ చెప్పే మాట కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఆ కాలంలో నువ్వు మోషేతో మాట్లాడుతున్నావు, అదే రీతిగా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కనుక దయచేసి నాకు చెప్పిన ఆయన అన్నప్పుడు దేవుడు అన్నాడు, రాకడ చాలా సమీపంగా ఉన్నది నా కుమారుడా, ఆ సమయము చాలా దగ్గర అయిపోయింది, అందుకని చెప్పినాను నీ సమయం పూర్తి అయిపోతున్నాను. పొద్దు దినాల్లో నేను ఒక దొంగ వలె భూమి మీద రాబోతున్నాను. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారందరూ కూడా నా రాజ్యం చేస్తారని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట వింటున్నాను, మీతో దేవుడు మరలా చెప్పమన్నాడు. నేను ఆ మాట విన్నప్పుడు నేను ఎవరైనా ప్రాణం పోతుందంటే భయపడతారు, దిగులు పడతారు. కానీ నేను నా తండ్రి పని నిమిత్తము నేను ఎలాగైతే యేసయ్య తన తండ్రి పని అప్పగించినప్పుడు ఎలాగైతే భూమి మీద తన పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళడానికి ఆయన ఎంతైతే సిద్ధంగా ఉన్నాడో నేను కూడా అదే విషయాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి చివరికి నా ప్రాణం పోయినా పర్లేదు, బాబు మాట్లాడుతాను, నా ప్రాణం పోయినా పర్లేదు, నీ చేత ప్రకారంగా నేను జీవించడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వేం చేస్తావో నేస్తున్నాయని అన్నప్పుడు ఒకటే మాట అన్నాడు, నా కుమారుడు దిగులు పడద్దు, భయపడద్దు, తొందరలో నా రాకలు రాబోతుంది. ఆ రాకల్లో నేను ప్రధాన యాజకుడిగా పెట్టినాను కనుక ఎవరి నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తావో వాళ్ళందరినీ కూడా నా రాజ్యంలో తీసుకెళ్తామన్న దేవుని స్తోత్రం కనుక ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు ఇప్పటికైనా మీ హృదయాలు మార్చుకోకుండా, మీ జీవితాలు సరి చేసుకోకుండా ఆదివారం వచ్చి ఏదో వచ్చి కూర్చుని పోయి వెళ్ళిపోతున్నట్లయితే చెట్టు దేవుడు చెప్పిన నా ప్రాణం కూడా పోతుందన్నాడు. అయినప్పుడు కూడా నా ప్రాణం కోసం నేను దిగులు పడలేదు. ఆ కాలంలో పౌలు భక్తుడికి ఆయన చేసిన సువార్త చివరికి ఆయన ప్రాణం పోతున్నప్పుడు కూడా ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యొక్క తల నరక వేయబోతున్నప్పుడు కూడా ఆయన దిగులు పడలేదు, భయపడలేదు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తల నరక వేయబడింది, ఆయన ప్రాణం పోయింది, కానీ దేవుని రాజ్యంలో ఆయన సంతోషంగా ఉన్నాడు. అదే స్థితిలో నేను కూడా ఉన్నాను. కానీ దేవుడు అన్నాడు, నా కుమారుడిని దిగులు పడదు, భయపడద్దు. ఈ విషయం ఎవరైతే వింటున్నారో వాళ్ళతో మరలా చెప్పు, నా రాకడ చాలా సమీపంగా అయిపోయింది. నీ ప్రాణం పోతుందన్న మాట విన్నప్పుడు ఎవరైతే వారి జీవితాన్ని మార్చుకుని నా దేవా నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైతే పలుకుతాడో వారిని అందరినీ కూడా నా రాజ్యం చేర్చుకుంటాను. దేవుని స్తోత్రం కనుక. ఇది ఒట్టి మాటలు కాదు, నా మాటలు కాదు. ఈ వారం అంతా కూడా నేను సోమవారం ఈ రోజున కొంచెం నేను ఆనందిస్తున్నాను, కానీ సోమవారం మొదలుకొని నిన్నటి వరకు కూడా మంచమే పడుకుంటున్నాను, లెగిస్తున్నాను, మంచమే పడుకుంటున్నాను, లెగిస్తున్నాను. తెలియని బాధ. నా తండ్రి చనిపోయినప్పుడు కూడా నా అక్క ఏడ్చింది, కానీ నేను ఇంకా ఏడుపు మొదలెడితే ఇంకా ఏడుపు ఆగదని చెప్పి నేను ఆ దినాన్ని కూడా ఏడలేదు. కానీ ఈ వారంలో నేను ఏడలేదు, కానీ ఆ మాట నా బుర్రలో పడినప్పుడు నేను పడిన బాధ ఇంకా నేను అనకూడదు. యేసయ్య తన శిలువ ప్రాణుల వేదన పడినప్పుడు నా తండ్రి ఎందుకు నా చేయించి పెట్టేస్తానని చెప్పి ఆయన ఎంతైతే వేదన పడ్డాడో అదే వేదన పడ్డాను. కానీ చివరికి దేవుడు కొద్ది సమయంలోనే దానికి జవాబు ఇచ్చున్నాడు. నా రాకడ సమీపం ఉందని చెప్పినాడు దేవుడు. దేవుడు పెట్టాలి. వాకు గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను, నా ప్రాణం పోవడానికి కూడా నేను సిద్ధం పడిపోయి ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా ప్రాణం పోతుందంటే పోతే పోనీ అంటారా? ఎవరు అన్నారు. కానీ నేను సేవకుడిగా నేను చిన్నవాణి అయినప్పుడు కూడా నా ప్రాణం కోసం నేను ఆశపడలేదు. మీరందరూ కూడా ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకున్నాను. అందునిమిత్తం దేవుడు ఇదేనా ఆయన సేవకుడుగా తన తండ్రి పని ఏదైతే యేసయ్య ముగించున్నాడో, నా తండ్రి భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆయన పని చేస్తున్నాడు. అలాగే నా తండ్రి పని ముగించుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. యేసయ్య ఏదైతే పని అప్పగించున్నాడో ఆ పని చేయడానికి నేను ముందు సాగిపోతున్నాను. ఏ సమయాన ఏమవుతుందో తెలియదు, నాకు తెలియదు కనుక మీరు దయచేసి మీకోసము కన్నీరు కాచి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. తొందరలో దేవుడి పట్ల గొప్ప కార్యం చేయకపోతున్నాను. దేవుడి కొద్ది పట్ల చూసుకున్నాను.